ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అలా మనం చెరుగట్టు మీద సాయంత్రం ఇలా అందరం కలిసి మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉందో కదా. అవును విద్య. ఏమైందిరా? పేపర్లు తెచ్చుకుంటే బాగుంటా. ఏం చక్క ఈ నెలలో కాగితాలు పడవలు తీసుకొని వదులుతా అంటే మీ పదమేసి నువ్వు ఇట్లా అంటావని తెలిసి చదువుకి కలిసాకి పేపర్ కూడా తెచ్చేసిన. ఇదిగోరా మీకు. ఎందుకు మాకు రావు, మీరే చేసేయండి. మరి వచ్చిన వాళ్ళ కట్టు పడవలంటివి సర్లే ఏడ్చేద్దాన్ని చేసిస్తాం గాని ఇన్ని మాటలు మాట్లాడతారు. పడవలు చేసేది రాదంట చూడు. అదే ఆ ప్లేస్ లో మేము నింటే అమ్మా ఎంతగా ఆట పట్టించే వాళ్ళు. అమ్మయ్యా అయిపోయిందా? ఎన్ని పడవలు అయిపోయినాయి. పదండి వదులుతాం. రండి పాండి పాండి. నా పడవ బాగా పోలే స్వామి. నా పడవ ఇప్పుడు వెళ్తే చెయ్యని వెళ్ళిపోలా. నా 3 వదిలేనప్ప. దేవుడా నావే ఫస్ట్ పోల స్వామి. చూసినా లేప్ప ఫస్ట్ నాది పోతుంది. అమ్మా నీదే అమ్మా. సర్లే కానీ విద్య ఇంటికి పోదాం. చీకటి అయింది. బాయ్ పడవా. బాయ్. ఆ పాప చూర్రా. ఎప్పుడు అంతే విద్య. ఏ పా మమ్మల్ని ప్రశాంతంగా ఉన్నీవా? చదివి చదివి చూడు ఆ కళ్ళజోడు కూడా వచ్చేసినాయి. ఏంటి అలా అంటారు? పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆడుకున్నాం కదా, కొంచెంసేపు చదువుకుంటేలా చెప్పు. పైగా మనకి రేపు ఎగ్జామ్ కూడా ఉంది. ఏం ఎగ్జామ్స్ ఏమో. సర్లేగా నువ్వు బాగా చదువుకో, ఎందుకంటే నాకు చెప్పేయాలి కదా. చెప్పిస్తాలే. మరి మీరు చదువుకున్నారా? ఏ ఛాయ నీకేమన్నా పిచ్చ? ఇందాకనే కదా చదువుకోవాలని చెప్పినది, మళ్ళీ అడుగుతున్నావు. ఏరా నవ్వు అప్పుకుంటున్నావా? నవ్వేసేరా. నవ్వండి, బాగా నవ్వండి. రేపు ఎగ్జామ్ లేదు సార్, దాని నుంచి నేను నవ్వుతా. హలో, ఎవరి గురించి ఏమవుతాను? ఇక్కడ ఆల్రెడీ ఆల్ కంప్లీటెడ్. బాయ్. ఛాయాకి నేను చదువుకోలేదని చెప్పి మంచి పని అయింది. ఒకవేళ నేను చదువుకున్నానని చెప్తే అది నాకన్నా బాగా చదివితే అమ్మో ఇంకేమైనా ఉందా, క్లాస్ లో ఫస్ట్ తనే వస్తుంది. ఇప్పుడు కాబట్టి అది మేము చదవలేదని చెప్పి కొంచెం తక్కువ చదువుతుంది కాబట్టి క్లాస్ లో ఫస్ట్ మనమే. ఏమైంది శిష్రాకి? ఏ శిష్రా ఏమైంది? అంతగా ఆలోచిస్తున్నావు, అంతగా తిరుగుతున్నావు. ఇదిగో తీసుకొని తిను. వద్దా? ఏమైంది? నీకు ఇష్టమైనట్లే కదా. ఇప్పుడు తినాలనిపించలేదు. విషయం చెప్తే హెల్ప్ చేస్తా కదా. రేపు ఇండిపెండెన్స్ ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదమ్మా. దాంట్లో ఉంది సిస్టర్ స్పీచ్. అది చాలా వస్తుందంట. పోనీ డాన్స్ చెయ్యి. అది విద్య చేస్తుందంట. పోనీ ఎస్సే రైటింగ్ రాయి. అది చంద్రుడు వస్తాడంట. పోనీ పాట పాడు. పాటనా? నాకు అలాంటివి రావే. నేనున్నాను కదా, 5వ క్లాస్ చదివినా. నేర్పిస్తారా? తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. అరే వా శిష్యు, పాట మొత్తం అంతా నేను తీసుకున్నాను మా. రేపు చూడ ఇంకా నీ కూతురు ఫస్ట్ వస్తుంది. తప్పకుండా రావాలి. రేపు ఎలా అయినా సరే పాట బాగా పాడి ఫస్ట్ ప్రైజ్ తీసుకొని అమ్మని సంతోష పెట్టాలి. ఏమ్మా తిన్నావా? ఏం నన్ను పెడతావా? ఏదో మాట వరుస కన్నానులేమా, అయినా నీకు కాల్ దీవే. ఏ పోయే, అయినా నాకుందిరా నీ క్లాస్ ఫస్ట్. సెకండ్ కావాలా? బాగా కాల్ దియే. ఏ నిన్ను ఉండు. చూర్రా వీళ్ళు. ఏం చే పప్పు అంత గట్టి కొట్టినావా పాపకి? లేకపోతే అబ్బుంచి కాళ్ళు తగిలిస్తాందే. హలో, నాకేం తగ్గలేదులే. అబ్బా ఎంత గట్టి కొట్టిందో దోమ ఉంది. చెప్తా నీకుతో. సర్లేని పారా, ఆకు పాకాడదా. నేను చెప్తా. ఆకు పాకు. ఆకు పాకు తమలా పాకు మల్లె మొగ్గ దడేల్ బుడేల్. దడేల్ బుడేల్ మల్లె మొగ్గ దడేల్ బుడేల్. దడేల్ బుడేల్. ఆకు పాకు తమలా పాకు మల్లె మొగ్గ దడేల్ బుడేల్. నాది అయిపోయింది. ఆకు పాకు తమలా పాకు మల్లె మొగ్గ దడేల్ బుడేల్. అడుగుదామా? చేతులు వెనక్కి పెట్టుకో. సరే. అమ్మమ్మ నీ చేతులు ఎక్కడ పోయినాయి? వాకిలి కింద పోయినాయి. వాకిలేమిచ్చా? చెక్కిచ్చా. చెక్కేం చేసివి? పొయ్యిలో పెడితే. పొయ్యేమిచ్చా? బూడిదిచ్చా. బుడిదేం చేసివి? దిబ్బకేస్తే. దిబ్బేమిచ్చా? ఎరువిచ్చా. ఎరువేం చేస్తుంది? చేనుకేస్తే. చేనేమిచ్చా? గింజలిచ్చా. గింజలేం చేస్తేవి? మిషన్ కేస్తే. మిషన్ ఏమిచ్చా? పిండిచ్చా. పిండేం చేసివి? పిండి తీసుకొని పిన్నమ్మకి ఇచ్చిన. పిన్నం ఏమిచ్చా? రొట్టె ఇచ్చా. రొట్టెం చేస్తుంది? కడుపు నిండా తినేసిన. ఇది నా చేసిన. ఈ భలే ఉంది కదా ఈ ఆట.
బో ఇవే కాదు మన దగ్గర ఇంకా చాలా ఆటలు ఉన్నాయి. అవి పిక్చర్ బాకీ హై. పో ఆ బాకీ ఏమో గానీ హోంవర్క్ బాకీ ఉంది, పోయి రాద్దాం పదండి. మళ్ళా రేపు క్లాస్ లో కూడా రాని రాసారు, ముందే మోకాళ్ళ మీద నిలబెడతారా నాయన. అవును పా, మేసార్ మొన్న మొటిక్క లేపించినాడు, ఇంతవరకు పురుగు నొప్పే తగ్గలేదు పా. అయితే ఇప్పుడు పోయి రాస్తావా? నేను రేపు కాలేజ్కే రాను పో. ఏం బిల్డప్ ఇస్తుంది రాసే వాళ్ళకట్టు, రాసే వాళ్ళు కూడా ఇంత బిల్డప్ ఇయ్యరు. రేపు కాలేజ్కి రావు కదా నువ్వు, నేను సార్తో చెప్పి డబ్బులు హోంవర్క్ ఇప్పిస్తాను చూడరా రేపు. ఇంత దూరం వచ్చిన మా అమ్మ దగ్గర పోయి బీగాలు ఇప్పించుకొద్దాం రాండి పా. మీ అమ్మ అంత దూరం ఉందిరా, ఆయన ఇప్పుడు ఇంటికి వచ్చే టైం అయింది, పోదాం పదరా. మీరు పిలిచినాం నేను రాలేదప్పా, రాండి పా పోదాము. రే ఏమడుగుతాను రా, అక్కడ చూడు మేఘాలను ఎట్లా వస్తానో. ఖచ్చితంగా నానిపోతాం రా. ఏం లేదు మీరు చూస్తూ ఉండండి, పరిగెత్తుకుంటూ పోయి పరిగెత్తుకుంటూ వస్తా. ఉండండి పా. చందు చందు అమ్మయ్య వీడేది అమ్మయ్యా విద్య, మనం కూడా వార్త పెట్టి వెళ్దాం పదా. ఓ అమ్మ వీడు ఎట్లా ఎక్కినాడు, రాలు భయం వేస్తాను నాకు. పో. ఏంది వీడు ఎట్లా చూస్తాను. తీసుకోండి మీకోసమే. ఈరా చాలా థ్యాంక్స్ రా, భలే ఉంటాయి మొక్కజొన్న కంకులు. అవును అప్పుడే రమ్మంటే మేము రాము పోము అంటారు కదమ్మా, ఇప్పుడెట్లా తింటున్నారు? సారీ రా, ఇంకోసారి పిలిచినప్పుడు వస్తాంలే. మీ అమ్మ మొక్కజొన్నలు ఇస్తుందంటే ముందే వచ్చేవాళ్ళం. ఇవి పక్క తోటలో దొంగతనం చేస్తుంది. దొంగగా వీక్కొచ్చినాడంట. మీవి కాదారా? మావి కాదు ఇవి. తీసిస్తావా విద్య? తీసిస్తా. ఎన్నున్నారా దీంట్లో, పులుస్తుంటే వస్తానే ఉన్నాయి. కుంటాడికి రెడీ చా, నేను కుంటుకుంటూ వస్తాను. రెడీ రా మళ్ళీ. వచ్చేసి పరిగెత్తండి. పోయమ్మ వీడియన్ స్వామి నాకలు వస్తున్నాడు, పరిగెత్తాలి. అవుట్ అయితే అయ్యో సిస్టర్ అవుట్ అయిపోయా. అబ్బా దొరకదు అనుకుంటే బాగా అవుట్ అయిపోయా. ఏమ్మా చందు, నన్నే అవుట్ చేస్తావా? ఇప్పుడు మీ అందరినీ అవుట్ చేయకపోతే నా పేరు తిప్పించి పెట్టుకుండ్రా. అది కూడా చూద్దాం. రావమ్మా రా, పట్టుకో చూద్దాం. మా సిస్టర్ దొరకకూడదు. చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీరు దొరకరా నాకు. వస్తానా? 3, 2, 1 స్టార్ట్. ఓయమ్మా ఇక్కుంటేది రావడం లేదే. ఏ విద్య రెడీచ్చా, కాసుకోండి. ఇంకా ఎట్లయినా సరే అందరినీ అవుట్ చేయాల. ఏ అవుట్ 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 అవుట్, బాటిల్ దాటేశారు. అవుట్ అవుట్. ఈ విద్య అందరినీ అవుట్ చేయాలి. నేనేం అవుట్ కాలేదురే. అబ్బా నువ్వు గేమ్ కదా. అవ్వలేదు. రే చందు, ఆట అన్నాక ఇవన్నీ మామూలేరా. సర్లేమ్మా, ఇంకా కొద్దిసేపు ఆడంటే భలే ఉండే. సర్లేరా పోదాం, ఇంకోసారి వచ్చి ఆడదాంలే. రే నెక్స్ట్ వీక్ మనం కలిసి కబడ్డీ ఆడదామా? ఆడదాం ఆడదాం. అప్పుడు చూసుకుందాంలే. చూసుకుందాం. ఏ సిస్టర్ తగిలింది.